గత రాత్రి విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద పార్క్ లో దారుణం చోటు చేసుకుంది. 70 సంవత్సరాల వృద్ధ మహిళను 5గురు గంజాయి సేవించి మానభంగం చేసి తర్వాత బ్లేడ్ తో గొంతు కోసి హత్య చేశారని విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని తీసుకువెళ్లి పోస్ట్ మార్టం నిర్వహించారు. పోలీసులను ఈ విషయం గురించి అడిగితే గుండె నొప్పి వచ్చి చనిపోయిందని అంటున్నారు అని, గుండె నొప్పి వచ్చిన మనిషికి మెడపై గాయాలు ఎందుకయ్యాయని పోలీసులు సమాధానం చెప్పాలి. ఈ ప్రభుత్వంలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ నాయకురాలు ఆశ ఆరోపించారు. ముసలమ్మకి నైట్ 1 గంట 2 రేప్ చేసి చంపేశారుగా. ఇప్పుడు దాకా బయట పడలేదు. మేము హాస్పిటల్కి వెళ్తే తెలిసింది. ఇప్పుడు మాకు ఆ ముసలమ్మ ఏమైందంటే హార్ట్ అటాక్ అని చెప్పారు. తీరా మేము అక్కడికి వెళ్తే ఈ బ్లడ్ కోస్తున్నాయి. ఇక ముసలమ్మకి 4 ఘాట్లు వేస్తున్నాయి. ఇక హార్ట్ అటాక్ అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తున్నారు. తీరా చూస్తే రేప్ చేసి రక్తదానంలో మునిగిపోయి ఉంది ముసలిది. మరి ఇక్కడ తీసుకెళ్లారుగా, మన పోలీసు వాళ్ళు తీసుకెళ్లారంటగా. హార్ట్ అటాక్ వస్తే అంబులెన్స్లో తీసుకెళ్తారు, డాక్టర్స్ పిలిపిస్తారు. వెంటనే ఉదయం 9ంటికి 10ంటి లోపే ఆమెకి పోస్ట్ మార్టం కూడా జరిపించారు పోలీసు వాళ్ళ దగ్గర ఉండేసి. ఎందుకు జరిపించేశారు? కూతురు వచ్చేసి ఏడుస్తుంటే నువ్వు ముందు మీ అమ్మని అక్కడ దహనం చేసి రమ్మ తర్వాత చూసుకున్నామంటున్నారు. అంటే తల్లి వచ్చేసి బిడ్డ వచ్చి తల్లి కోసం ఏడుస్తుంటే దహనం చేయాలని అంటున్నారు. 70 సంవత్సరాలు ఉన్నా ఇద్దరు దొరకాలంటగా, మీ దగ్గర స్టేషన్లో ఉన్నారంటగా గంజా వచ్చి. అంటే ఇంత జరుగుతున్నా కూడా పోలీస్ స్టేషన్ 4 అడుగులు కూడా లేదు. ఇంత దాచి పెట్టేస్తున్నారు మీరు. బయటపడకుండా ఉంటుందా? ఈరోజు ఉదయము మేము షాపుకి రాగానే మా షాపులు ఎదురుంటాయి. చందన బేరస్ ఆపోజిట్ ఈ పారకు ఏంటంటే గంజాయి బ్యాచ్కి బ్లేడ్ బ్యాచ్కి కట్టిన పార్క్ ఇది. ఈ వైసీపీ ప్రభుత్వం నిజంగా ఈ దౌర్భాగ్యం ఏంటంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా గంజాయి ముక్కల్లో శవాలు అయిపోయిన మహిళలే కాదు, వృద్ధులు అంటే 70 సంవత్సరాల మా అమ్మ ఇక్కడ కూర్చొని ఉంటుంది. 2 కాళ్ళు కూడా సరిగ్గా నడవడానికి లేదు. అట్లాంటి మా అమ్మకు కూడా రాత్రి గంజాయి తాగేసి 5గురు ఆమెకి రేప్ చేసేసి చంపింది. ఆమె రేప్ చేసింది కాక బ్లేడ్తో 4 కోతలు వేసేసి చంపేసి చేస్తే తెల్లజామ 2:30-3 లోపు పోలీసు వాళ్ళకు తెలిసి ఉటావుటిగా ముందు శవాన్ని తీసుకెళ్ళి తెల్లజామ 8-7 లోపే పోస్ట్ మార్టం చేపించేసి అక్కడ పెట్టేసి తన ఒక కూతురే ఉంది. ఆ కూతురి పాపం భర్త కూడా లేడు, 2 బిడ్డలు. ఈ ముసలమ్మ ఇక్కడ కప్పులు కడుక్కుంటూ ఉండేది. అసమంటి ముసలమ్మకి నా తల్లి చచ్చిపోయింది కానీ ఆ పిల్లపై పోలీస్ స్టేషన్లో ఉందే మీ అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పు, రేప్ చేశారని చెప్పొద్దని పోలీసు వాళ్ళు చెప్తుంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంది? అదే పోలీసు వాళ్ళారా, మీరు మీ పాలన ఇంకా 50 రోజులే ఉంది. ఎందుకంటే ఈ గంజా బ్యాచ్లో, ఈ బ్లేడ్ బ్యాచ్లో, ఈ డ్రగ్స్లో ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు ఎంతోమంది పిల్లలతో సహా బలైపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇదంతా కూడా రేపు అమ్మాయిలను చెల్లించుకోవాల్సి వచ్చింది ఈ పోలీసు వాళ్ళు. ఎందుకంటే సమాధానం చెప్పాలా. హార్ట్ అటాక్ వచ్చి సచ్చింది అంటున్నారు. బ్లేడ్ కోతలు ఎందుకున్నాయి మా అమ్మ మీద? మీరు ఎందుకు దగ్గరుండి పోస్ట్ మార్టం చేపించారు హార్ట్ అటాక్ వచ్చినానికి? మీకు సంబంధం ఏంటని మేము అడుగుతున్నాం. మహిళా సంఘం ఎవరికైనా తెలియచ్చు, తెలుగు మహిళలకి తెలియకూడదని ఎంత దాచిపెట్టినా కూడా ఎక్కడన్నా దాచిపెట్టగలుగుతారా మీరు? ఇవాళ ఆ ముసలమ్మ కుటుంబంలో ఒక కూతురే ఉంది, ఆ బిడ్డ పాపం ఆవిడ కాదు. ఈ ఎదవలకి ఈ 5గురులో 2 దొరికి ఉన్నారు. పోలీస్ స్టేషన్లో దాచిపెట్టేశారు ఆ బ్లేడ్ బ్యాచ్ వాళ్ళకి, ఆ గంజాయి బ్యాచ్ వాళ్ళకి. ఈ మిగతా 5గురికి కఠినమైన శిక్ష అయ్యాలా. ఈ 5గురికి వాళ్ళకి శిక్ష పడేంత వరకు తెలుగుదేశం పార్టీ ఆమె కూతురికి మేము అండగా ఉంటామని చెప్తున్నాము. ఇట్లాంటి ఈ పార్కులో కూడా పట్టపగలు పిల్లల్ని ఆడిపించుకోవడానికి 2 వస్తే భర్తల్ని కొట్టేసి తాలిబొట్టు లాక్కుంటాం, వెళ్తాం, ఫోన్లు లాక్కుంటాం, జేబులు కొడుతున్నాం. మేము ఎన్నోసార్లు నేను పోలీసు వాళ్ళకి చెప్పాను, ఇట్లా జరుగుతుంది, ఎవరికైనా బీట్ పెట్టండి, పోలీసు వాళ్ళు పెట్టండి, నిమ్మకు నీరెత్తినట్టు కనీసం పోలీసు వాళ్ళు ఇంత కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే మా ఇళ్ళల్లో మా కుటుంబాలకి జరిగితేనేగా మేము పట్టించుకునేదని వాళ్ళు నీరెత్తినట్టు అట్లా కూర్చుని ఉంటే ఇలా 70 సంవత్సరాల మా అమ్మకి రక్షణ లేదంటే పసిబిడ్డలు కాదు, కాలేజీ నుంచి వచ్చే బిడ్డలకి మనం ఏ రక్షణ పెట్టుకుంటామని ఆంధ్ర రాష్ట్రంలో నిజంగా ఈ 50 రోజులు ఎప్పుడు గడిచిద్దా అని ఆ దేవుళ్ళకి దండం పెడుతున్నాం. ఆడబిడ్డల్ని కన్న వాళ్ళంతా కూడా దండం పెట్టుకుంటున్నాం. ఎప్పుడు ఇది కొట్టుకోబోద్ది? ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎప్పుడు కొట్టుకెళ్తాడని మేము ఎదురు చూస్తున్నాము. ఇట్లాంటిది ఈ మా అమ్మకి మరి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు, శవముని తీసుకెళ్ళిపోమని హడావుడిగా చేస్తున్నారు పోలీసు వాళ్ళు.
దీని మీద నీ మీద ఇవాళ ఏం జరిగింది అనేది మీడియా ముఖం మీద వచ్చి మాట్లాడాలా, ఇక లేకపోతే 1 గంటలో మీ పోలీస్ స్టేషన్ ముట్టడిస్తున్నామని నేను హెచ్చరిస్తున్నాను. ఈ పార్కులు ఇప్పటి నుంచి కాదన్న, మొన్న 4 days బ్యాక్ మాది మా షాప్ ముందు పార్క్ చేసిన బైక్ కూడా హ్యాండిల్లోకి ఎరక్కొట్టేసి 6-6:30 టైంలో తీసుకెళ్ళిపోయారన్న. అదొకటి జరిగింది. మళ్ళీ రీసెంట్గా మా షాప్లో ఒక అతను వచ్చి ఇక్కడ పడుకుంటే అతని మీద కూడా దాడి చేసి జోబులో డబ్బులు లాక్కున్నారు. అప్పుడు మేము కొట్టేసి ఆయన స్టేషన్లో అప్పు చెప్తే వాళ్ళని ఏం చేశారో మనకు తెలియదు, అరగంటలో వదిలేశారు. అది మళ్ళీ అది జరిగిన తర్వాత నిన్న రాత్రి ఇది జరిగింది. అదే మనకు తెలియదు, అది విషయం మనం ఇక్కడ లేము. కానీ పొద్దున్న వచ్చేసరికి ఆ మామని రేప్ చేసి చంపేశారని తెలిసింది. ఇక్కడ విజయవాడ నడిబొడ్డుని చుట్టూ షాపింగ్ మాల్స్, మెయిన్ ఏరియా లెనిన్ సెంటర్ అంటే విజయవాడ నడిబొడ్డు అందరికీ తెలుసు. ఇక్కడే ఇలా జరుగుతుంటే, ఇక్కడే గంజాయి బ్యాచ్ వీరంగం చేస్తుంటే పోలీసులు పట్టించుకోకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి. రోజు గేమ్స్ ఆడతారు ఇక్కడ, అష్టాచమ్మ ఈ ఆడుకొని వాళ్ళే కొట్టుకుంటారు, జనాలను కొడతారు. రోజు ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉండిద్ది. ఇది రెగ్యులర్గా జరుగుతూనే ఉన్న ప్రాసెస్, అయినా పట్టించుకోవట్లేదు వాళ్ళు. పోలీసులు వచ్చి వెళ్ళారు, అది మనం చూడలేదన్న. మాకు మాత్రం ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఇద్దరు కానిస్టేబుల్ని ఇక్కడ మనకు పహారా పెట్టాలన్న. ఈ గంజాయి బ్యాచ్ ఇక్కడ ఉండకుండా చూడాలి. ఇక్కడ మేము వ్యాపారాలు చేస్తాం, మాకు కొంచెం గ్యారెంటీ ఉండాలి కదా. ఇక్కడ నడిబొడ్డున ఇలా జరుగుతుంటే రేపు పొద్దున మా షాపులకు గ్యారెంటీ ఏంటి? షాపింగ్ మాల్స్ ఉన్నాయి, మేము వ్యాపారం చేసి డబ్బులు తీసుకెళ్తా ఉంటాం, మమ్మల్ని ఇలా చేయడానికి గ్యారెంటీ ఏంటి? కొంచెం పోలీసులు పహారా పెట్టాలని మాది డిమాండ్.